రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ జయచంద్ర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు పచ్చదనం పెంపొందించడం అవసరమన్నారు. విద్యార్థులు కూడా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు, రైటర్ చలపతి, పాఠశాల హెచ్ఎం శ్యామల, ఎంఈఓ రంగనాథం, డివైఈఓ ఇందిరాదేవి, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పర్యావరణాన్ని రక్షించే దాంట్లో భాగంగా రేణిగుంట మండలంలో పోలీస్ శాఖ తరఫున ఒక 1000 మొక్కల్ని గవర్నమెంట్ పాఠశాలలు, గవర్నమెంట్ కార్యాలయాల్లో నాటే ప్రోగ్రాం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. గౌరవ డీజీపీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు దాంట్లో భాగంగానే మన రేణిగుంట బాలికల పాఠశాల నందు ఒక 100 మొక్కలని కేటాయించడం జరిగింది. దానికి మన డిఈఓ గారు, ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు మరియు ఇతర ఉపాధ్యాయులు పిల్లల సహకారంతో ఇక్కడ 100 మొక్కలని నాటడం జరుగుతుంది. ఈ భూతాపాన్ని తగ్గించే చర్యలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అవేర్నెస్ అనేది గ్రీనరీ లేకపోతే టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగితే దానివల్ల పర్యావరణానికి పలు రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. దాంట్లో అందరినీ కూడా అవేర్నెస్ కల్పించాలి, పిల్లల్లో అవేర్నెస్ కల్పించాలి, ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి, గ్రీనరీని పెంపొందించాలనే భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన స్కూలు యాజమాన్యానికి మరియు విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మేడం గారు ఒక్కొక్క మొక్కని 2 స్టూడెంట్స్కి కేటాయించారు. ఆ మొక్కని కాపాడటం, పెంచటం ఆ పిల్లల యొక్క బాధ్యతగా వారు చెప్పడం జరిగింది. దానివలన పిల్లల్లో అవగాహన పెరుగుతుంది. సొసైటీలో ఈ గ్రీనరీ పైన నీడ్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ. భాగంగా మన డిఎస్పి సారు, సిఐ, ఎస్ఐ గారు, తర్వాత మన డివైఓ మేడము, ఎంఈఓ సారు, తర్వాత మా సహా ఉపాధ్యాయులు, టీచర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది పిల్లలతో సహా. సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తానని పాఠశాలలో పిల్లలందరికీ కూడా 2 మొక్కలు బాధ్యత ఇచ్చి ఆ విధంగా వాళ్ళకి నీటి పోసి పెంచే విధంగా, తర్వాత ఇంకా మొక్కలు ఉంటే ఇండ్ల దగ్గర కూడా నాటేటట్టుగా పిల్లల్ని అవేర్నెస్ కల్పిస్తూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తానని ఈ మా మీడియాకి తర్వాత అధికార వర్గానికి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.